హాయ్ హలో వెల్కమ్ టు బౌలిన్ బడ్జెట్. ఈరోజు మన మెనూలో హెల్దీ రెసిపీ బీరకాయ నువ్వుపప్పు కూర అండి. ఈ నువ్వుపప్పు కర్రీ సూపర్ టేస్టీయే కాదు, హార్ట్కి కూడా చాలా మంచిది. చూసారుగా ఇంగ్రీడియంట్స్. ప్రాసెస్కి వస్తే 4 to 5 స్పూన్స్ నువ్వుల్ని లో ఫ్లేమ్ మీద రంగు మారుతుంది అనే వరకు డ్రై రోస్ట్ చేయండి. డ్రై రోస్ట్ అంటే ఆయిల్ లేకుండా లో ఫ్లేమ్ మీద వేయించటమే, అంతేనండి, ఇంకేం లేదు. చల్లారాక వేయించుకున్న నువ్వులు, వెల్లుల్లిపాయల్ని వేసి మిక్సీ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి బాగా వేడయ్యాక పోపు దినుసులు వేయండి. పోపు అంటే ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర వేసి బాగా చిటపటలాడనివ్వండి. ఇప్పుడు ఇందులో తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, మిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా వేగాక తరిగిన బీరకాయలు కూడా వేసేయండి. ఇక్కడ నేను 1 కేజీ బీరకాయలు తీసుకున్నా. ముద్దకూర కాబట్టి ఒక 2-3కి సరిపోతుంది. ఇప్పుడు సరిపడ ఉప్పు, చిటికెడు పసుపు వేసి కూరకి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వండి. కూరలో నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. బీరకాయ నుండి వచ్చిన నీరుతో ఈజీగా ఉడికిపోతుంది. కూర దగ్గర పడుతుంది అన్నప్పుడు సరిపడా కారం వేయండి. ఇక్కడ మనం ఆల్రెడీ మిర్చి, ఎండుమిర్చి వేసాం కాబట్టి ఇప్పుడు వేసే కారం ఎంత తక్కువ ఉంటే కూర అంత రుచిగా ఉంటుంది. ఈ కూరలో కారం ఎక్కువైతే కారం మిగతా ఫ్లేవర్స్ని డామినేట్ చేస్తుంది, రుచి బాగా మారిపోతుంది. ఇందాక మిక్సీ చేసిన వెల్లుల్లి, నువ్వుపప్పు పొడి కూడా వేసి ఒక 2 నిమిషాలు ఉంచి మొత్తం దగ్గరికి అయ్యాక ఆపేయండి. వేడివేడి అన్నంతో తింటే స్వర్గమే. రోజు మసాలాలు తిని పాడైపోయిన గట్కి అప్పుడప్పుడు ఇలా హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ కూడా పెడదాం. ఉంటా మరి. బాయ్ బాయ్. ట్రై